హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఎంసెట్ బైపీసీ 2024 సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్కి అండ్ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందనేది చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ లేటెస్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ చాలామంది పాత వీడియోస్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నన్ను లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. లేటెస్ట్ పారామెడికల్ కోర్సెస్కి ప్రతి పారామెడికల్ కోర్సెస్కి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అండ్ కాలేజెస్ ఏమున్నాయనేది టెలిగ్రామ్ ఛానల్లో అయితే పీడిఎఫ్స్ అండ్ కాలేజెస్ లిస్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అన్ని పారామెడికల్ కోర్సెస్ అనేవి ఒకటే కాలేజీలో ప్రొవైడ్ చేయరనమాట. సో డిఫరెంట్ కాలేజెస్లో కొన్ని పారామెడికల్ కోర్సెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ లిస్ట్ కూడా మీరు తెలుసుకోండి, ఏ కాలేజ్ ఏ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనేది. సో వాటి కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ టాపిక్. బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అయిందంటే, లేట్ అవడానికి కారణం అయితే నీట్ కౌన్సిలింగ్ అనమాట. సో నీట్ కౌన్సిలింగ్ అయితే ఒక కారణం అనమాట. మీరు మొన్నటిదాకా చూశారు పేపర్ లీకేజ్ అని, రీనీట్ అని, కోర్ట్స్లో కేసెస్ అని. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేసే మేనేజ్మెంట్ వాళ్ళు కన్ఫ్యూజన్ అయితే పడ్డారనమాట. సో కన్ఫ్యూజన్లో అయితే పడ్డారు. సో నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయితే కానీ పారామెడికల్ కోర్సెస్కి అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ ఇయర్ అయితే ఫస్ట్ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యాకే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో లాస్ట్ 2 years నుండి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి అండ్ వెటర్నరీ కోర్సెస్ కానివ్వండి, చాలా టైం అయితే పడుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి జనవరి దాకా టైం పట్టిందనమాట. సో పారామెడికల్ కోర్సెస్కి పూర్తిగా కౌన్సిలింగ్ కంప్లీట్ చేయడానికి జనవరి దాకా టైం అయితే పట్టిందనమాట లాస్ట్ ఇయర్ అయితే. సో ఈ ఇయర్ కూడా టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకొక కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేస్తాను వీడియోలో. పారామెడికల్ కోర్సెస్కి పలానా టైంలో కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు అని మెన్షన్ చేసినప్పుడు కమెంట్స్లో అయితే, సార్ ఎనస్థీషియాకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, బీఎస్సీ రేడియాలజీకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి, పారామెడికల్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. బీఎస్సీ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డిక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బ్యాచులర్స్ ఇన్ ఫిజియోథెరపీ అండ్ ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ అనమాట. సో ఇవి అయితే పారామెడికల్ కోర్సెస్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.